వీటన్నిటిని బట్టి దేవుని ఏర్పాటు గుర్తుపట్టి ఎవరికి వాళ్ళు రాగల దినములలో మీ ప్రాంతాలు ప్రభావితం చేయనట్టు లేట్ చేయొద్దు. ఒకవేళ దేవుడు నిన్ను స్పష్టంగా పిలుస్తుంటే ఆలస్యం చేయొద్దు. ఆయనకు విధేయత చూపటానికి ఆలస్యం అయిందంటే ఆత్మలు నష్టం అవుతుంది. ఎప్పుడో నీ సరుకు అయిపోయినప్పుడు ఇప్పుడు సిగ్గు వచ్చిందయ్యా, ఇప్పుడు వాడుకోయ్యా అని వస్తే ఏదో కృపగల దేవుడు వాడితే వాడుతుండొచ్చు కాక, కానీ ఆయన అనుకున్న పనంతా నీ ద్వారా జరగదు. బాధపడతాడు, ఎందుకు నాయన ఆలస్యం చేసావు, అవి ఎప్పుడో పిలిచా కదా, ఎందుకు నిర్లక్ష్యం చేశావని బాధపడతాడు. కాబట్టి నేను చెప్పిన ఈ కొలతల్లో నీకు పిలుపు వచ్చుంటే ఇక నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పచెప్పుకో, సిద్ధపడు. ఒకవేళ స్పష్టంగా ఇన్ని రకాలుగా నీకు సాక్ష్యం ఇచ్చి పిలుస్తున్నా, మొండికేసి మొరాయించి పెడద్రపు చేష్టలు చేసి లెక్క చేయకుండా ఏముందిలని వదిలేసి తిరిగావా, స్ట్రైట్ గా చెప్తున్నా తన్ను పడిద్ది. దేవునికి స్తోత్రం.